హాయ్ అందరికీ. ఈరోజు చికెన్ ఫ్రై తయారు చేస్తున్నానండి. ఈ చికెన్ ఫ్రై చపాతీలోకి, రైస్లోకి, ఉత్తినట్టు కూడా తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అరగది చికెన్ బోన్ తీసుకున్నానండి. అది శుభ్రంగా 3 సార్లు కడిగేసుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు 2 ఉల్లిపాయలు కోసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి అండి, కొద్దిగా కరివేపాకు, ముగ్గురు పెట్టుకోవాలండి. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కిందండి. ముందుగా మనం కరివేపాకు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పొడుగ్గా కోసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి ఫ్రై చేయాలి ఇలాగా. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. బ్రౌన్ షేడ్లో వచ్చినాయి కదండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. టూ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒకసారి మొత్తం అంతా కలిసిలా తిప్పుకోవాలి. ఒకసారి మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 2 స్పూన్స్ కారం, కొద్దిగా గరం మసాలా మొత్తం కలిసిలా తిప్పుకుందామండి. ఇలా తిప్పుకున్నా కదా, ఒక 10 నిమిషాల పాటు మూత వేసుకుని మగ్గనిద్దామండి. ఇప్పుడు పెరిగేసుకుందాం. మొత్తం కలిపి తిప్పుకోవాలండి. అందులోనే కొద్ది ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక 10 నిమిషాలు మూత వేసుకుని ఉడకనిద్దామండి. ఇప్పుడు అయిపోయిందిలో చూద్దాము. అయిపోయిందండి. చూడండి, మనకి పీసులే కాకుండా గ్రేవీ కూడా ఉంటుందండి. అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి పైన. రెడీ. ఎంతో టేస్ట్ అయిన చికెన్ ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.